హాయ్ అండి. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో తోటకూర పప్పును చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను కుక్కర్‌లో అన్నీ వేసేసుకున్నాను. 2 గ్లాసుల బ్యాల్ తీసుకున్నాను. అలాగే 5 టమోటోలు, కొంచెం చింతపండు, కరివేపాకు, పసుపు, పప్పుకి సరిపడా కారం, 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు పప్పు మునిగేదాకా నీళ్ళైతే వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నాను నేను. ఖచ్చితంగా పప్పు చేసేటప్పుడు ఒక ఉల్లిగడ్డనైతే వేసుకుంటాను. అది కూడా ఆకుకూర పప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిగడ్డ అయితే వాడతాను నేను. ఇలా వేయడం వల్ల చాలా రుచి వస్తుంది పప్పుకి. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. 2 కట్టల తోటకూర తీసుకున్నాను. ఇలా ఆకులొకటే తుంచుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. తోటకూర ఇష్టం లేని వాళ్ళకి ఇలా పప్పు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పప్పు. ఇప్పుడైతే నేను ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మెత్తగా పప్పునైతే ఉడికించుకోవాలి. పప్పుని రాముకునేటప్పుడే నేనైతే ఉప్పు వేశాను, కానీ ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. తోటకూరను చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. తోటకూరను పప్పు చేసుకొని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే నేను తాలింపు అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఉండే వంటల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మరి.